సో ఇంకా టికెట్ తీసుకోలేదు. కౌంటర్ దగ్గరికి వెళ్ళే కదా. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కొత్త వీడియో అయితే మేము హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కొత్త వీడియో అయితే మీ ముందుకి ఈరోజు వచ్చేసాను. నేను ఇప్పుడు ప్రస్తుతం నిడమనూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నా. సో ట్రైన్కి టైం అవుతుంది, టికెట్ తీసుకుని మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. 1 సెకండ్. ఇదే నిడమనూరు పార్ట్ చూపిస్తాను అండి. రోడ్ అటు నుంచి రావాలన్నమాట. ఈ గూడ్స్ వల్ల నేను దాదాపుగా అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఆ గేట్ ఉన్న చోట చూపిస్తాను అండి. దాదాపుగా చాలాసేపు నుంచి ఇలా వస్తానే ఉంటుంది. చిరాకి పొద్దున్నుంచి ఏదోటి. సరే, టికెట్ తీసుకుని మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. అయితే నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. వీళ్ళు టికెట్ తీసుకున్నాం. సో ఇంకా టికెట్ తీసుకోలేదు. కౌంటర్ దగ్గరికి వెళ్ళే కదా. వెళ్తే ఏం చెప్పారంటే ట్రైన్ లేదంట. ఇప్పుడు మధ్యాహ్నం 12కి గుడివాడ ట్రైన్ ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా 3 hours టైం ఉంది. అప్పటి వరకు స్టేషన్లో మనం కాలక్షేపం చేసేద్దాం. ఏం చేయం, చక్కగా అక్కడ మచిలీపట్నం దాకా ఉంటే చక్కగా సీనరీస్ బాగుంటుంది ఓ మాదిరిగా. ఏం చేస్తాం, దరిద్రం మనకి ఎప్పుడు పక్కనే ఉంటుందిగా, తోడు నీడగా నిలిచిపోద్దిగా. సరే మరి మధ్యాహ్నం ట్రైన్ కలద్ది. మధ్యలో ఏమన్నా చిలిపి చేష్టలు చేస్తే అప్లోడ్ చేద్దాం. సో ఇప్పటికి చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. అంటే ఇంటికి వెళ్తాం కూడా, ఇంటి దాకా వెళ్తానికి పెద్దగా ఏమి ఉండవు. ఆటోలు ఉంటాయి, అవి కూడా ఎప్పుడో ఒకసారి. సో ఇంటికి వెళ్ళాక ఇక్కడే కూర్చున్నాను దాదాపు 3 hours అయిపోయింది. ఇప్పుడు టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకుని గుడివాడ దాకా వెళ్ళి అక్కడ నుంచి బండ మీద వెళ్తాం. గాడి వచ్చి ఎక్కించుకెళ్తారు. ఒక విషయం చెప్తాను, మర్చిపోయాను. ఏంటంటే దోలపల్లి ఏదో ఒకటి చేసా ఈ గ్యాప్లో. ఆ వీడియో రీల్కి షేర్ చేస్తాను, మన ఇంట్లో కూడా పెడతాను, చూసేయండి, బాగుంటుంది. మీరే చెప్పాలి. టికెట్ తీసుకున్నాం. సో ఇది నా ఫిజికల్ టికెట్. ఇక్కడ నుంచి కూడా 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇంకా టైం అవుతుంది. ఎగ్జాక్ట్గా 11:59కి వస్తుంది. తర్వాత 12కి వెళ్ళిపోతుంది. టైం ఏమో ఇప్పుడు 11:46 అయింది. దీంట్లో కనపట్లేదు కానీ నాకు అది ఇంకాసేపట్లో దీన్ని వదిలేస్తున్నాం. మనం గమనించంగానే ప్యాసింజర్ కూడా చాలామంది ఎక్కుతారు. ఈ మెమో ట్రైన్స్ వల్ల ఛార్జెస్ తగ్గుతాయి. తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు, తక్కువ డబ్బులతో. ఏమో చూడాలి. ఇప్పుడు 9:30, 10 వెళ్ళిపోవాల్సిన 12 అయినా ఇక్కడే ఉన్నా. ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలిపెడతానే ఏంటో. ఈ దరిద్రాన్ని నన్ను ఎప్పుడు వదిలిపెడతా. అమ్మా ట్రైన్ ఎక్కి ఏముండదులే, మహా అయితే ఇక్కడ నుంచి ఒక 6 స్టాప్లో ఏమన్నా ఉంటాయి. ఉప్పులూరు ఒకటి, తెన్నేరు, తరిగోపలు, ఇందుపల్లి, దోసపూడి వేసింది, వెంకటప్రగడ, దాని తర్వాత గుడివాడ. ఎన్నని 6 స్టేషన్ హార్డ్లీ. సో 6 స్టేషన్ తర్వాత గుడివాడ చూద్దాం. ఫైనల్గా ఒక 20 minutes లేదా ట్రైన్ వచ్చింది. ఫైనల్ పొద్దున్న నుంచి ఎదురు చూస్తే ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నా. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిడమనూరు బాయ్ చెప్పేద్దాం. సో బాయ్ నిడమనూరు. సో ఇక ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్గా ఉంది గైస్. ఇది చూడండి,
మొత్తం అసలు కూర్చున్నా కూడా ఖాళీ లేదు, నుంచున్నా ఏం లేదు, జనాలే ప్రతి ఒక్కరు. సో ఇదిగోండి మన కోసమనే అక్కడ స్టేషన్ బయట, ఇప్పుడే స్టేషన్ దగ్గర వచ్చాం, బయట ఇక్కడ నర్సాపూర్ ట్రైన్ ఆపేశారు. ఏంటంటే గూడ్స్ బండ్లు ఎక్కువ అయిపోయినాయి, స్టేషన్ కూడా గూడ్స్ ఉన్నాయి. సో అందువల్ల అనమాట అది లేట్గానే ఉంది. ఇప్పుడు దాదాపు ఒక అరగంట పైన లేట్ ఉంది. ఎప్పుడో 12కి రావాలి, ఇప్పుడు వచ్చింది అది. అది మరి ఏం చేస్తాం, ఏంటి ట్రైన్ ఆగుతుందబ్బా. అడగండి ఎవరి కోసం ఆపేడిచ్చి, ఎవరు రా నువ్వు, పెద్ద పోయింది అనుకున్నావా? సారీ, ఏం చేస్తాం అసలుకే. ఎప్పుడు పొద్దున్నే వెళ్ళాల్సిన ట్రైన్ క్యాన్సిల్ పొద్దున్నే చెప్పారు, దానివల్ల మళ్ళీ వెనక్కి తిరగలేక ముందుకు వెళ్ళాల్సింది పోయి లేట్ అయ్యి ఇప్పుడు ట్రైన్ దొరికింది, అది కూడా అరగంట లేట్లో వచ్చింది ట్రైన్. అసలు ఏం చెప్పాలో అర్థం కాదు బాగా, చాలా దూరం వెళ్ళాలి. ఏంటో ఈ ఏ ఖరాబ్ అవుతాం మరి ఏంటో నార్త్ ఇండియా అనుకుంటే ఇటు కూడా ఈ దారుణాలు తట్టుకోలేకపోతాను అసలు. ఇప్పుడే వచ్చాం నిడమనూరు తర్వాత, నిడమనూరు పక్కన గుడవల్లి ఉంటుంది ఊరు, అంటే స్టేషన్ అది. ఇక్కడ నిడమనూరు తర్వాత వచ్చే స్టేషన్ ఏంటంటే ఉప్పులూరు అనమాట. అది పెద్ద ఏమీ ఉండదు, ఊరినే 5 నిమిషాలు గట్టి కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ స్టేషన్స్ అనేవి కొంచెం పక్కన ఉన్నట్టు ఉంటుంది, గట్టి కొట్టేస్తుంది. ఏదో ఇప్పుడే వచ్చాము ఉప్పులూరు స్టేషన్కి. ఉప్పులూరు స్టేషన్ ఏంటంటే గోడౌన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, ఈ గూడ్స్ ట్రైన్లు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అటు సైడ్ ఉన్నాయి గోడౌన్స్, లారీలు వెళ్తున్నాయి కదండి, అది మొత్తం అదంతా గోడౌన్ ఏరియానే. ఫుల్ ఇదిగా ఈ ట్రాక్ అటు గోడౌన్స్లోకి వెళ్తుంది, గూడ్స్ కూడా ఇటే మనం తీసుకెళ్ళిపోతారు. సో ఇదేనండి మన ఉప్పులూరు స్టేషన్. వచ్చేసాం ఉప్పులూరు. ఈ ఉప్పులూరు నుంచి తెన్నేరు, తరికోపల ఈ ఏరియాస్లో మా స్కూల్ ఫ్రెండ్స్ దోస్తులు, 12 years వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఏదన్నా గోడౌన్స్ మొత్తం యాడ్. ఇది మన ఉప్పులూరు అంటే కథ. సో ఉప్పులూరుకి కూడా బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది. సో బాయ్ ఉప్పులూరు. నెక్స్ట్ మనం తెన్నేరుకి అయితే వెళ్ళిపోదాం. ఈ తెన్నేరు ఇవన్నీ పక్కనే ఉంటాయి ఈ స్టేషన్లు. ఇలా 5 నిమిషాలు వెళ్ళిపోలేదు మనం చెప్పాలి. ఇక తెన్నేరు వచ్చేసాం, మాట్లాడాలని తెన్నేరు వచ్చేసింది. బాయ్ తెన్నేరు ఇలా వచ్చాం, వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేపాటి తరిగోపల. ఈ తరిగోపల తరిగోపల తర్వాత వేంపాడు ఉంటుంది. ఈ వేంపాడే లాస్ట్ ఇయర్, లైక్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ వ్యాన్ వచ్చేది, కానీ ఇదే లాస్ట్, దీని తర్వాత రాదు. సో ఈ వేంపాడు తర్వాత వచ్చేది తరిగొప్పల తర్వాత వచ్చేది ఇందుపల్లి అనమాట. సో బాయ్ తరిగొప్పల. ఇందుపల్లికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే నా చిన్నప్పుడు అంతా ఇక్కడ, నా లైఫ్లో చిన్నప్పుడు సగం వరకు ఇక్కడే ఉన్నా. పుట్టినాక చాలా వరకు పెరిగింది ఇక్కడ 3 years. తర్వాత స్కూలింగ్ స్టార్ట్ అయినాక ఇటు వచ్చేసాను విజయవాడ. అయిపోయినాక మళ్ళీ సెలవులప్పుడల్లా వెళ్ళి ఉన్నట్టే నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చాను, ఎందుకంటే ఇందుపల్లి వచ్చేసాను. ఏదో తెలియని ఒక హ్యాపీనెస్. ఇంతవరకు ఇది 2 stations కాదు, లైక్ 2 platforms కాదు, ఒక ప్లాట్ఫామ్, అది కూడా చిన్నదే, అదేమన్నది కాదు. కానీ చాలా ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాను చిన్నప్పుడు స్టేషన్లో. ఏ బోర్ కొట్టినా కానీ సైకిల్ వేసుకొని తొక్కుంటూ వచ్చి కూర్చుని, ట్రైన్స్ వస్తూ ఉంటే అలా చూస్తూ కూర్చుని వెళ్ళాను. ఏదో పెద్ద ఫిలాసఫర్స్ అంటే ఊరేమో అటువైపు ఉంది, ఇది కాదు. ఇవ్వండి, ఇదంతా మొత్తం రెనోవేట్ చేసింది అలా కరోనా తర్వాత. అదిగోండి అసలు అది కాదు, కానీ మెయిన్ ఇది టికెట్ కౌంటర్ కానీ స్టేషన్ మాస్టర్ ఉండేది. ఇది చిన్నది, ఇది పాతది. దీనికి అటువైపు రోడ్డు ఉండేది, ఆ రోడ్డులో వెళ్ళేవాళ్ళం. తార్ రోడ్డు మొత్తం. సైకిల్ దొక్కిన, ఇంజిన్ స్టార్ట్ అయిందా, సైకిల్ తీసానా, తొక్కానా. ఇక్కడ పక్కన రైల్వే గేట్ ఉంటుంది, రైల్వే గేట్ దాకా తొక్కుకుంటూ పోయానండి. అమ్మా ఏం ఫీల్ ఉండేది అసలు అక్కడ. ఒక్కనే ఉండేవాడిని, వీళ్ళు ఎవరు వచ్చేవాడు కాదు, తమ్ముడు కానీ చెల్లి కానీ. సో అలా తొక్కుకుంటూ వెళ్ళేవాడిని హ్యాపీగా.
ఇక అయిపోయింది, ఇక ట్రైన్స్ ఏమి రావనుకొని ఇక నేను ఇక ఇంటికి వెళ్ళిపోయి ఇక టీవీ పెట్టుకొని చూసాను. ఏముంది, చాలా విషయాలు, చాలా అంటే చాలా విషయాలు చెప్తాను. ఇక అటు విడదీయని బంధం, అందుకంటే అటు మట్టి రోడ్డు కనపడుతున్నా, ఇదివరకు కలిసి తార్ రోడ్డు ఇప్పుడు మార్చేసాను. సో బాయ్ బాయ్ ఇందుపల్లి, తర్వాత కలుస్తాం. నెక్స్ట్ వచ్చేది వెంకట ప్రగడ. సో ఈ స్టేషన్స్ అన్నీ కొంచెం పక్క పక్కన ఉంటాయి. ఇది వచ్చేసాం ఇక్కడ, అంటే మోస్ట్ వీళ్ళు ఎక్కేసారనమాట. సో దానివల్ల చూపించలేకపోతున్నాను బోర్డుని. ఇప్పుడు చూడండి, ఈ పక్క పక్కన అంటే ఈ నిడమనూరు నుంచి గుడివాడ వరకు మొత్తం అరగంట జర్నీ, 30 కిలోమీటర్లనే 30 నిమిషాలు తొక్కేయడం గట్టిగా అంతే. వెంకటపేట దాటేసాం, ఇప్పుడు దోసపాడు. ఈ దోసపాడు అయిపోయినాక గట్టిగా గుడివాడ తొక్కేస్తుంది, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. గుడివాడ జంక్షన్ బోర్డు అయితే చూపించలేకపోయాను, అంటే వాళ్ళ అనుకోని రీతిలో జర్నీ అనేది అయిపోయింది అనమాట. ఇక ఏం చేయాలి అర్థం కదా. ఇప్పుడు గుడివాడ జంక్షన్ దిగిపోయాను, ఇక వెళ్ళిపోతున్నా. డాడీ వచ్చారు, బస్సు ఎప్పుడో 9:30 కల్లా వెళ్ళిపోవాల్సింది, ఇప్పుడు 1 సెకండ్ 1ంటికి ల్యాండ్ అయ్యా. 1ంటికి వచ్చాను. ఇంకెప్పుడు వెళ్తానా, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతాను, ఏం అర్థం కావట్లా. మరి నా ఫస్ట్ బ్లాగ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అని ఫస్ట్ బ్లాగ్ వీడియో అంటే ట్రైన్తో. సో ఇంకా చేస్తా, ట్రైన్ వీడియోస్ ఉన్నాయి. అంటే ప్లాన్ చేశాను బాపట్ల ఇలా సమ్ ప్లేసెస్కి, నెక్స్ట్ టైం చూద్దాం. సో థ్యాంక్ యూ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మళ్ళీ కలుద్దాం, బాయ్.